ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, అప్పుడప్పుడు మనం చిన్నపిల్లల్ని గమనించినట్లయితే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆ ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకంటే ఆ ప్రశ్నలకు సమాధానం వారికి తెలియదు కాబట్టి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటారు. లేదా ఒక టీచర్ని గమనించండి. ఒక టీచర్ ఏం చెప్తాడంటే విద్యార్థులకు ఒక పాఠాన్ని చెప్తాడు. పాఠం అయిపోయిన వెంటనే విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వారికి పాఠం ఎంతవరకు అర్థమైంది, లేదా వారు పాఠాన్ని విన్నారా వినలేదా అని తెలుసుకోవడానికి ఒక టీచర్ ఆ విధంగా ప్రశ్నలు వేస్తాడు. అదేవిధంగా బైబిల్లో కూడా తండ్రి అయినటువంటి దేవుడు కూడా కొంతమందిని ప్రశ్నలు వేశాడు. దేవునికి తెలియదా అంటే తెలుసు, కానీ వాళ్ళు ఏం చెప్తారో అని, అంటే నిజాన్ని చెప్తారా లేదంటే అబద్ధాన్ని చెప్తారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా లేకపోతే ఏదైనా కల్పించి చెప్తారా అని పరీక్షించడానికి దేవుడు ఆ విధంగా బైబిల్లో కొంతమందిని ప్రశ్నించాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే ప్రభు ప్రశ్నలు నేర్పుతున్న పాఠాలు అనే అంశం మీద మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు బైబిల్లో చాలామందినే ప్రశ్నలు అడిగాడు. అయితే వాటిలో నుండి ఒక 5 మాత్రమే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూద్దాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. చాలన్నా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావని. ఈ సందర్భం అంతా మనకు తెలిసినదే. ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టినంతా నోటి మాటతో చేశాడు. అయితే నరుని మాత్రము నేలమట్టి తీసుకొని తన చేతులతో నిర్మించాడు. అలా నిర్మించి ఆ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అవుతాడు. అతనే ఆదాం గారిని కలగజేసిన తర్వాత అతనికి గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలో నుండి ఒక స్త్రీని తయారు చేస్తాడు, అంటే హవ్వను తయారు చేస్తాడు. ఇలా ఆదామును హవ్వను ఇద్దరిని తయారు చేసిన తర్వాత ఏదైనా తోటలో ఉంచి మీరు ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలు మటుకు మీరు తినకూడదు, ఒకవేళ తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్తాడు. తర్వాత హవ్వ దగ్గరికి సర్పం వచ్చి మోసం చేస్తుంది. సర్పం మోసపరచడం వల్ల హవ్వ పండు తింటుంది. హవ్వ తినడమే కాకుండా ఆదాం కూడా తీసుకెళ్ళి ఇస్తుంది. అప్పుడు ఆదాం కూడా తింటారు. ఇలాగూ వారిద్దరూ తినవద్దని చెప్పిన పండును తింటారు. ఆ పండును తినడం వల్ల వాళ్ళిద్దరి కన్నులు తెరవబడడం, తర్వాత వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకోవడము, ఆ అంజూర పాకులన్నీ చుట్టుకొని చెట్ల చాటును దాక్కోవడము జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు వచ్చి ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే ప్రశ్న మన జీవితాలకు సరిగ్గా చేసుకుంటే కనుక దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు. ఒక పక్క దేవుని మందిరం ప్రారంభమవుతుంటే, దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉంటే, దేవుని యొక్క మందిరంలో ఉండవలసినటువంటి నీవు ఎక్కడున్నావని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కనుక, దేవుని పనులు జరుగుతూ ఉంటే కనుక ఆ పనులలో బాధ్యతగా ఉండవలసిన నీవు, ఆ కార్యక్రమాలలో పాలు పొందవలసినటువంటి నీవు దేవుని మందిరంలో లేకుండా ఆ కార్యక్రమం దగ్గర ఉండకోకుండా నువ్వు ఎక్కడున్నావని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా ఈనాడు చాలామంది దేవుని మాటలు చెప్పబడుతుంటే కనుక, దేవుని మాటలు వినబడుతుంటే కనుక ఆ యొక్క మాటల దగ్గరికి రావడం లేదు, కానీ ఆ యొక్క మాటల నుండి దూరంగా పారిపోతున్నారు. ప్రియమైన దేవుని వారారా, ఆ యొక్క మాటల దగ్గరికి రాకుండా అక్కడక్కడే బయటపెట్టి తిరగడము, లేదా అదే సమయంలో వాళ్ళు ఎక్కడికైనా సినిమాకి కానీ పార్కులు కానీ వెళ్ళడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్న మనకేం నేర్పిస్తుందంటే దేవుని మాటలు వినబడుతూ ఉంటే కనుక మనం వేగిరపడి ఆ యొక్క మాటల దగ్గరికి వచ్చి కూర్చోవాలి. ఆ యొక్క మాటల ద్వారా మన జీవితాలను మార్చుకోవాలి. దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలని ఈ ప్రశ్న మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా రెండోదిగా మనం గమనిస్తే ఆదికాండం 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను నేను. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్న. ఈ సందర్భం ఏమిటంటే అబ్రహాం భార్య అయినటువంటి శారాకు పిల్లలు లేరు. అయితే ఆమె దగ్గర ఐగుప్తిరాలైనటువంటి దాసి హాగర్ అనే ఆమె ఉండేది. శారా అబ్రహాంతో ఒకానొక సమయంలో మాట్లాడుతుంది. ఏంటంటే
యెహోవా నాకు సంతానం లేకోకుండా చేసినాడు, కాబట్టి నువ్వు నా దాసి అయినటువంటి హాగర్తో వెళ్ళు, ఆమె వలన సంతానం కలగవచ్చేమో అని అంటుంది. అప్పుడు అబ్రహాం గారు శారా మాట వింటాడు. ఆ శారా ఏం చేస్తుందంటే హాగర్ను తీసుకెళ్ళి అబ్రహాంకి భార్యగా చేస్తుంది. అప్పుడు హాగరు అబ్రహాం వలన గర్భవతి అవుతుంది. హాగరు గర్భవతి అయినప్పుడు హాగరు దృష్టికి శారా ఏ విధంగా కనిపిస్తుందంటే నీచమైన దానిగా కనబడుతుంది. అప్పుడు శారా అంటుంది, నా ఉసురు అబ్రహాంతో అంటుంది, నా ఉసురు నీకు తగులుతుంది, నేనే కదా నా దాసిని నీకు ఇచ్చి తిని, కానీ ఇప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిగా కనబడుతున్నాను, దేవుడే నీకు నాకు న్యాయం తీర్చునుగాక అంటుంది. అప్పుడు అబ్రహాం గారు అంటారు, నీ దాసి నీ చేతిలో ఉన్నది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు. అప్పుడు శారా హాగర్ను ఎన్నో శ్రమలు పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు హాగర్ ఏం చేస్తుందంటే శారా దగ్గర నుండి పారిపోతూ ఒక అరణ్యంలోకి వస్తుంది. ఆ అరణ్యంలో దేవదూత కనబడి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు అదే ప్రశ్న మన జీవితాలకు మనం చూసుకుంటే కనుక, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం? మనం రావడం అయితే పరలోకం నుండి వచ్చాం, కానీ తిరిగి వెళ్ళడం పరలోకానికి వెళ్ళేదిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన క్రియలు కానీ ఏవైనా మనల్ని పరలోకానికి తీసుకెళ్లేలాగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఈనాడు నిజంగా చాలామంది ప్రియమైన దేవుని వల్లరా ఇహ సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు, కానీ పర సంబంధమైన ఆలోచనలు ఎవరు ఆలోచించడం లేదు. ఉదాహరణకి ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, వివాహమైంది అనుకోండి, ఆ యవనస్తుడికి ఇంకా ఆలోచనలన్నీ ఏముంటాయి? నా భార్యను నేను చక్కగా చూసుకోవాలి, నా పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి, నా కుటుంబాన్ని నేను చక్కగా పోషించుకోవాలి, అంటే నేను ఉద్యోగం చేయాలి, నేను ఎక్కడికైనా సరే వెళ్ళి, అది బెంగళూరుకైనా, మద్రాస్కైనా, ఎక్కడికైనా, చెన్నైకైనా, కువైట్కైనా, ఎక్కడికైనా వెళ్ళి నేను చక్కగా ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఈ విధంగా ఇహ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి, కానీ పర సంబంధమైన ఆలోచనలు ఉండవు. ప్రియమైన దేవుని వల్లరా ఎంతమంది పర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. నేను నా తండ్రి యొద్ద నుండి వచ్చాను కదా, నేను మళ్ళీ తిరిగి నా తండ్రి యొద్దకే వెళ్ళాలి కదా, ఆ పరలోకానికే నేను వెళ్ళాలి కదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. నేను పరలోకానికి వెళ్ళాలి కంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గం కాబట్టి నేను ఆ యొక్క మార్గంలో నడుచుకోవాలి, నేను ఆయనను వెంబడించాలి. నేను నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మొత్తం సువార్తకు అంకితం చేస్తారో, తన జీవితాన్ని మొత్తం తన కొరకు ఉపయోగించుకోకుండా ఇతరుల కొరకు ఉపయోగించాడో, అదేవిధంగా నేను కూడా నా జీవితాన్ని మొత్తం నేను సువార్తకు అంకితం చేసి ఆ ఎన్నో ఆత్మలను నేను రక్షించి నేను పరలోకానికి చేరుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్న మనకేం నేర్పిస్తుందంటే కనుక, మనం ఎక్కడి నుండి వచ్చామంటే పరలోకం నుండి వచ్చాం కాబట్టి తిరిగి పరలోకానికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలని నేర్పిస్తుంది. ఇంకా మూడో ప్రశ్న మనం గమనిస్తే నిర్గమాకాండం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. నిర్గమాకాండం 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను, అందుకతడు కర్ర నేను. ఇక్కడ ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే, తండ్రి అయినటువంటి దేవుడు మండుతున్న పొదలో నుండి మోషే గారితో మాట్లాడుతూ, నువ్వు ఇశ్రాయేలు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని నడిపించాలి అని ఈ విధంగా ఒక బాధ్యతను మోషే గారి మీద పెడుతూ ఉంటాడు. అప్పుడు మోషే గారు అంటారు, నేను నత్తివాడను, మాట మాంద్యం గలవాడను, నాకు అంత సామర్థ్యం లేదు తండ్రి అని ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతాడు, నీ చేతిలో ఏముంది అని. అప్పుడు అతను కర్ర అంటాడు. ఆ కర్రను కింద పడవేయగానే అది పాము అవుతుంది. ఆ పాము చివర తోకను పట్టుకుంటాడు. అప్పుడు అది మరలా కర్ర అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక మోషే గారి చేతుల్లో కర్ర ఉంది కదా, ఆ కర్రను ఉపయోగించి ఆయన ఇశ్రాయేలును నడిపించడానికి ఉపయోగించాడు. ఆ కర్రను ఉపయోగించి ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. లేదా సంసోన్ గారి చేతిలో ఒక పచ్చి ఎముక దౌడ ఉన్నప్పుడు, ఒక పచ్చిది దౌడ ఎముక ఉన్నప్పుడు 1000 మంది ఫిలిష్తీయులను చంపడానికి అది ఉపయోగించాడు, దాన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు. లేదా యేసుక్రీస్తు ప్రభులవారి చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టగలిగాడు. మరి అదేవిధంగా మన చేతిలో బైబిల్ ఉంది కదా, మన ఈ బైబిల్ని మనం ఎంతవరకు ఉపయోగించి ఎంతమందిని మార్చగలుగుతున్నాం? ఈ బైబిల్ని మనం సాధనంగా చేసుకొని ఎన్ని ఆత్మలను మనం రక్షిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఈ ప్రశ్న ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ బైబిల్ని మనం తక్కువగా చేసి చూడకూడదు. అన్ని పుస్తకాల మాదిరి ఈ బైబిల్ని మనం చూడకూడదు. ఈ బైబిల్ని ఒక 2 అంచుల ఖడ్గం మాదిరి చూసి ఈ బైబిల్ని ఒక సాధనంగా వాడుకొని అనేక ఆత్మను రక్షించాలని ఈ ప్రశ్న మనకు నేర్పిస్తుంది ప్రియమైన దేవుని వల్లారా. ఇంకా 4వది మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 4వది యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము
8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇక్కడ ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడిందంటే, ఇశ్రాయేలు వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అనేకమైనటువంటి అన్య దేవతల తట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అనేకమైనటువంటి పాపాలను వాళ్ళు దాసులైపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశంతోనూ భూమితో బాధపడుతూ అంటున్నాడు, నేను వారిని మళ్ళా నా వైపు మళ్ళించడానికంటే వారి మధ్యలోకి నేను ఎవరిని పంపాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపాలి ఈ లోకం మధ్యకి? ఎందుకంటే ఈ లోకం ఏ విధంగా ఉందంటే, అనేకమైన ఆచారాలతో, సంప్రదాయాలతో, మానవులు కల్పించినటువంటి పద్ధతులతో ఈ లోకం అంతా నిండిపోయింది. ఎలాగంటే, ఇప్పుడు లైట్ వేసినాం అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే లైట్ వేస్తే ఇటు ముక్కుంటుంటారు, గంట కొట్టినా ఇటు ముక్కుంటుంటారు. లేదా ఏదైనా ప్రయాణం అయి వెళ్తుంటారు, పిల్లి ఎదురొచ్చిందనుకో కూర్చుంటారు. లేదా తుమ్మినారనుకో కొంచెం కూర్చొని నీళ్ళు తాగిపోతారు. లేదా ఎవరైనా విధవరాలు ఎదురు వచ్చినారు అనుకోండి, అట్లా పక్కగా పోతుంటారు. ఇదంతా ఇదేంటంటే ఆచారాలు అనమాట. ఈ ఆచారాలతోనే నిండిపోయింది ఈ లోకమంతా. ఇలాంటి మానవులు కల్పించినటువంటి పద్ధతులతో నిండిపోయింది. కాబట్టి ఇలాంటి లోకంలోకి వారు మళ్ళా నిజదేవుని తెలుసుకోవడానికి వారి మధ్యలోకి నేను ఎవరిని పంపాలని అడుగుతున్నాడు. ఈ లోకమంతా సకల విధములైనటువంటి పాపంతో నిండిపోయింది కదా, నిజదేవుని విడిచిపెట్టి వేరే దేవతలతో తిరిగింది కదా, వారిని మళ్ళా నా వైపు మళ్ళించడానికి వారి మధ్యలోనికి నేను ఎవరిని పంపాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, అప్పుడు యెషయా గారు నేనున్నాను, నన్ను పంపుమయ్యా అంటాడు. ఇప్పుడు అదే విధంగా నేనున్నానయ్యా, నన్ను పంపయ్యా, నేను వారిని నీ వైపు మళ్ళిస్తానయ్యా, నేను వారిని నిజ దేవుని వైపు నేను తెలుసుకునేలా చేస్తానయ్యా, ఆ యొక్క ఆచారాల నుండి నేను వారిని విడిపిస్తానయ్యా, నన్ను పంపయ్యా, నేనున్నానయ్యా అని మనం కూడా అనేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి ఈ ప్రశ్న మనకేం నేర్పిస్తుందంటే, దేవుని సువార్త నిమిత్తం మనం ఎప్పుడూ సిద్ధపడే ఉండాలి అని నేర్పిస్తుంది. ఇంకా చివరి ప్రశ్న మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. ఆయన మీరును ఇంతవరకు అవివేకులనై ఉన్నారా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పట్లో సువార్త చేస్తున్నప్పుడు ఎంతో అర్థవంతంగా చెప్తున్నాడు. ఎన్నో ఉపమానాలను కల్పించి వారికి అర్థమయ్యేలా వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ అప్పట్లో శిష్యులు అర్థం చేసుకోలేకపోయినారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరును ఇంకను అవివేకులై ఉన్నారా అని. ఇప్పుడు అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు, మీరు కూడా ఇంకను అవివేకులై ఉన్నారా? మనం కూడా ప్రియమైన దేవుని వల్ల అవివేకులుగానే ఉన్నాము. ఎలాగంటే, మనం ఎన్నో సంవత్సరాల నుండి మనము చర్చిలకు వెళ్తూనే ఉంటాం, ఎన్నోసార్లు మనం బైబిల్ చదువుతూనే ఉంటాం, కానీ ఇంకనూ దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతుంటాము. దేవుడి సేవకుడు ఎంతో అర్థవంతంగా వాక్యాన్ని బోధిస్తున్నా, దేవుడే వారిలో నుండి మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా ఆ యొక్క మాటలను మనం అర్థం చేసుకోలేక ఉంటున్నాం. ఎందుకంటే వాక్యాన్ని మనము అలవాటుగా చదువుతున్నాం, కానీ దాన్ని హృదయపూర్వకంగా చదవటం లేదు. చాలామంది ఈనాడు వాక్యాన్ని అలవాటుగానే చదువుతున్నారు ప్రియమైన దేవుని వల్లరా. ఎలాగంటే, ఉదయాన్నే లేస్తారు, ఒక అధ్యాయాన్ని చదువుతారు, ఒక అధ్యాయం అయిపోయింది బైబిల్ క్లోజ్ చేసేది, మళ్ళీ పక్కన పెడేసేది, మళ్ళీ రాత్రి పండుకునే ముందు బైబిల్ ఓపెన్ చేసేది, ఒక అధ్యాయం చదివేది, క్లోజ్ చేస్తారు. లేదా క్యాలెండర్లో ఒక వచనం దాని కింద ఉంటుంది, ఆ వచనం చదువుకొని రోజు ఇట్లా ఒక్కొక్క వచనం చదువుకుంటే ఇట్లా అలవాటుగా చేస్తున్నారు వాళ్ళు. ఏదో నేను క్రైస్తవుని కదా, చదవాలి కదా, కాబట్టి నేను రోజు అట్లా చదువుకొని పోవాలన్నట్టు వాళ్ళు అలవాటుగా చేస్తున్నారు. కానీ హృదయపూర్వకంగా వారు వాక్యాన్ని ధ్యానించడం లేదు ప్రియమైన దేవుని వల్లరా. ఈ ప్రశ్న మనకేం నేర్పిస్తుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అలవాటుగా కాదు చదవాల్సింది, దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా చదవాలి, హృదయపూర్వకంగా దాన్ని ధ్యానించాలి ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడే మనము ఎన్నో ఆత్మలను మనము రక్షించగలుగుతాము. ఒక ఆత్మను రక్షించడానికి సాధనంగా మనము ఈ బైబిల్ని ఉపయోగించాలంటే, ఈ వాక్యాన్ని మనము ఈ బైబిల్ని అలవాటుగా కాదు కానీ హృదయపూర్వకంగా మనము ధ్యానించేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎన్నో ప్రశ్నల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ప్రతి ప్రశ్న ద్వారా మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలని కోరుకుంటూ, ఓపికతో ఉన్న మీ అందరికీ నా వందనాలు. దేవుడి వాక్యాన్ని మీ హృదయాల్లో సఫలపరచును గాక. ఆమేన్.